మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో మనము తిరుమల తిరుపతి గురించి, తిరుమల కొండ అంటే శ్రీపర్వతం గురించి, ఆ శ్రీపర్వతం మీద వెలిసిన వరాహ వెంకటేశ్వర స్వామి గురించి, శ్రీనివాస వెంకటేశ్వర స్వామి తత్వం గురించి మనము ఆచార్యులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అసలు తిరుమల తిరుపతి అంటే అర్థం ఏంటంటే? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఆబాలగోపాలం ఎవ్వరు కూడా ఈ శ్లోకాన్ని నోటికి రానటువంటి వాళ్ళు ఉండదు. కానీ దీని అర్థాన్ని ఎప్పుడన్నా గమనించండి, మన తిరుమల తిరుపతి వైభవం అంతా తెలుస్తుంది. అసలు ఈ శ్లోకమే వేదవ్యాసులు వారు చెప్పారు కాబట్టి ప్రమాణం అనాలి. మామూలుగా ఎవరైనా చెప్తే మనం అసలు దాన్ని అంగీకరించాం. ఎందుకని? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. ఇప్పుడు వెంకటాద్రి లాంటి స్థానం ఈ బ్రహ్మాండంలోనే లేదు. ఎలా అంటారండి? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ అని చెప్పి మోక్ష ధామాలు చెప్తున్నాం కదా. అందులో మనకి కాశీ అనేటువంటిది ఎంత ముఖ్యం, శ్రీరంగం ఎంత ముఖ్యం. అలాగే మధ్వాచార్యుల వారి యొక్క ప్రతిష్టాపనలో ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ అష్ట మఠముల యొక్క పవిత్రత ఎంత గొప్పది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారిని స్మరించిన వాళ్ళు ఎవళ్ళు. త్రిమతాలకు కూడా ఆదరణీయమైనటువంటి క్షేత్రాలు ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఎందుకని వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన? ఎలా ఒప్పుకుంటాం దీన్ని? ఏమాత్రం మనసుకి ఒప్పుకోవాలనే అనిపించే అంశం కాదు. వెంకటేశ సమోదేవ న భూత న భవిష్యతి. ఇదేమిటిది? వెంకటేశ్వరుడు ఎవడు? శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే కదా. రమాదేవితో పాటు వెలసిల్లుతున్నారని మీరే చెప్తున్నారు కదా. ఈ విష్ణువే కదా స్థాపకాయ ధర్మస్య ప్రశమనో తదితరాయచ అని చెప్పి ప్రసిద్ధంగా దశావతారాలు, ఏకాదశ అవతారాలు, 24 అవతారాలు. ఇవే కాకుండా మన గ్రంథాలు ఇంకా చాలా అవతారాలు చెప్పాయండి. ఒకసారి ఏకాదశి చేస్తే పాపం ద్వాదశి రోజు పార్వణ చేయటం, ఏకాదశి విధిని పూర్తి చేయటం. వారు శుచిస్నాతులు వేయాలి ఋషులు. అప్పుడు ఆకలేస్తుందో పక్క, అయ్యో కనీసం తులసి తీర్థం కూడా దొరకట్లేదని మహర్షులు బాధపడుతూ ఉంటే స్వామి పొట్టి మామిడి చెట్టు అయిపోయారట. అప్పటికప్పుడు అక్కడ నదీ జలం విరజ ప్రవహించిందిట. వెంటనే ఆ పళ్ళు కోసి విష్ణు నివేదనం చేసుకుని అక్కడ ఆ విరజలో కడుక్కుని వాళ్ళు తల్లి పాలు తాగుతూ ఉంటారే, ఏమాత్రం అడ్డు లేకుండా అలా హాయిగా ఆ ముచ్చిగా ఒలిచి దాన్ని సమర్పణం చేసినవిగా అలా తీసుకున్నారు అని చెప్పి అదొక అవతారంగా భాగవతాది గ్రంథాలు చెప్తున్నాయి. కనుక అటువంటి కరుణామూర్తి అయినటువంటి స్వామి పూర్వం ఉన్నాడు,
ఇంకా భవిష్యత్ అవతారాలు కల్కి ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటి నేపథ్యంలో వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అనే మాట కూడా వ్యాసులు వారు చెప్పారు కాబట్టి అంగీకరించాలి. ఇక్కడ ఒక రహస్యం ఉందండి. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన అని ఎందుకన్నారంటే, మనం కొన్ని పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు అని వ్యవహరిస్తున్నాం. ఒక మహిమ 2 మహిమలతో ఉంటాయి. ఇప్పుడు గంగోత్రి ఉంది, అక్కడ గంగ ప్రవహిస్తుంది కనుక అక్కడ గంగలో స్నానం ఆచరించడమే పవిత్రం. అలాగే కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఆ క్షేత్రాలు అక్కడ ఉండేటువంటి దేవతా ప్రాధాన్యంతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి వైనతేయ అగస్త్య సంహితమైనటువంటి గోదావరి, అలాగే తొండవరం అనేటువంటి గ్రామంలో తుండీశ్వరుడు అనాలి, తొండేశ్వర స్వామి అంటారు. వినాయకుడు అక్కడ ఈశ్వర ప్రతిష్టాపనం చేసి భారత రచన ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అలాంటి క్షేత్రాలు తొండవరం ఉండగా, గంగోత్రి ఉండగా, మరి నైమిషారణ్యం ఉంది. నైమిషారణ్యం పురాణాలు పుట్టినిల్లు. కథ కంచికెళ్ళింది అని అన్నట్లుగా పురాణం ఎక్కడ పుట్టింది అని అనగానే తొలి నైమిషారణ్యమున. మీరు వ్రత కథలు తీసుకోండి, లేకపోతే మాస పర్వాలు తీసుకోండి. శ్రావణ మంగళవారం వ్రతం చేయాలన్నా, మంగళగౌరి వ్రతం చేయాలన్నా తొలి నైమిషారణ్యము, సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలన్నా తొలి నైమిషారణ్యమున సౌనకాది మహర్షులకు సూతుడు ఇట్లు చెప్పాడు అని వస్తుంది. కాబట్టి ఇలాగా అది పురాణాలు పుట్టినిల్లు. ఇలా ఏదో ఒక మహిమ ఉంటుంది, తీర్థము, క్షేత్రము, దైవము. కానీ వెంకటాచలం త్రివిధాత్మకమైన మహిమలకు కూడలి. ఇక్కడ తీర్థములు పరమ పవిత్రమైనవి, పాపలవిత్రమైనవి. క్షేత్రము వేదములే శిలలై వెలసినది కొండ. ఈ క్షేత్రానికి అనేక పేర్లు ఉన్నాయి. ఒకప్పుడు తుమ్మురుడు అనేటువంటి శిష్యుడు గురువుగారైన నారద మహర్షిని అడిగాడు, అయ్యా ఒక్కొక్కరు 7 పర్వతాల పేర్లు చెప్పమంటే అనేకం చెప్తున్నారు, ఏది ఈ గిరికి నిజమైన పేరు అని అంటే, గిరేహే నామాన్యనేకాని సంఖ్యాం వక్తుం న శక్నుమః. ఈ కొండకి అనేక పేర్లు ఉన్నాయి, సంఖ్య చెప్పలేము. కానీ ఏ నామానికి ఆ నామమే పవిత్రమే. ఎందుకంటే ప్రతి నామము ఎలా వస్తుందంటే ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉండిందంట కదా, ప్రసిద్ధంగా ఉంది అని మాట. అక్కడ అంటే కృతే వృషాద్రిం వక్ష్యంతి, త్రేతాయాం అంజనాచలం, ద్వాపరే శేషశైలంచ, కలౌ శ్రీ వెంకటాచలం. కృతయుగంలో ధర్మదేవత, వృష అంటే ధర్మం కాబట్టి ధర్మదేవత తపస్సు చేసింది కాబట్టి వృషాద్రి అని పేరు వచ్చింది. త్రేతాయాం అంజనాచలం, అంజనాదేవి తపస్సు చేసింది కాబట్టి త్రేతాయుగంలో అంజనాచలంగా వ్యవహరించారు. ద్వాపరే కృతే వృషాద్రి వక్షంతి, త్రేతాయాం అంజన, ద్వాపరే శేషశైలం, శేషుడు తపస్సు చేశాడు. చూడండి, తపస్సు చేస్తే కానీ ఆ పర్వతానికి ఆ పేరు రావడం లేదు, తపోభూమి అది. అలాగే కలౌ శ్రీ వెంకటాచలం, కలియుగంలో వెంకటాచలం. ఇప్పుడు ఎవరు తపస్సు చేశారు అంటే అందరి కోసం ఆయనే వచ్చాడు, అందరి కోసం ఆయన అర్చామూర్తిగా వెలసిల్లుతున్నారు. అంతేకాకుండా అండి, వేంకారో అమృత బీజంతో కటం ఐశ్వర్యముచ్యతే, అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రి ఇతి స్మృతః. అక్షయమైనటువంటి అమృతం అంటే తపస్సుక సంపద అనుకునే వాళ్ళకి తపోధనం, శీలము సంపద అనేటువంటి వాళ్ళకి శీలధనం, అలాగే నిజమైనటువంటి భౌతికంగా అందరూ ఎక్కువగా భావించేటువంటి ధనము అని అనుకుంటే ఆ ధనం. ఇలాగా వారు లేకపోతే విద్య కోరుకునేటువంటి వాళ్ళకి విద్యాధనం అన్నీ సమర్పించేవాడు, అక్షయంగా అనుగ్రహించేటువంటి వాడు కనుక కలౌ శ్రీ వెంకటాచలం. ఆయన వెంకటనాయకుడు అని అంటే అమృత స్వరూపుడు, అది అక్షయంగా ఇస్తాడు ఆయన. నా వంశం తరించాలి అని నేను కోరుకున్నాను అనుకోండి, నా వంశీయులు ఎప్పటి వరకు కూడా వాళ్ళ అనుష్ఠానంతో ఉంటారో అప్పటి వరకు పనిచేస్తాడు. ఇప్పుడు ధూర్జటి కాళహస్తి మహాత్మ్యాన్ని చెప్పాడు. అమృతలింగాకరమైన కాళహస్తి పట్టణం యొక్క గొప్పతనం తెలియాలి అని అంటే ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యం చదవాలి. కానీ అక్కడ సేవ చేసినటువంటి వాళ్ళు పూర్వీకులు ఎవరు మనకి పెద్దగా కనిపించరు. అలాగే భద్రాచలం ఓ దమ్మక్క కావచ్చు, రామదాసు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళెవళ్ళు ప్రత్యక్ష సేవలో పెద్దగా కనిపించడం లేదు మనకి. వాళ్ళ పేరిట ఏవో కొన్ని ఉన్నాయి తప్పించి. మనకి ఇక్కడ తాళ్ళపాకవరు వంశం, అనంతాళ్వాన్ల వంశం, తిరుమల నంబి వంశం త్రయకంకర్యం చేస్తున్నారు కదా. దివ్యం వియత్ సరిత హేమఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అని చదువుతుంటే వాళ్ళు కొండలతో వస్తున్నారు. అలాగే సన్నిధి గొల్ల
ఇలాగా వంశాలు పేర్లు చెప్పుకుంటూ ఉంటే ఎన్ని వంశాలు వంశాలు? కనిపిస్తాను. ప్రత్యక్షంగా కైంకర్యంలో ఉన్నారు కదా. ఎప్పుడు ఈ కొండ మనకి వచ్చిందండి? ఈ కొండ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది రెండు విధాలుగా మనం స్పష్టం చేసుకోవాలి. ఒకటి ఏమిటి అని అంటే, అగాధమైనటువంటి జలరాశిలోంచి భూమాదేవిని అప్పుడు ఉండేటువంటి హిరణ్య అక్షుడు అనేవాడు పీడిస్తూ ఉంటే, అప్పుడు ధర్మదేవత చాలా రోధించింది గోరూపాన్ని ధరించి, భూమి లేదు అని చెప్పి. భూమి ధర్మం పైన వెలసిల్లాలి కదా, విశ్వమంతా ఉంటుంది కానీ భూమిపై ఉన్నప్పుడే దానికి పరిపూర్ణత ఏర్పడుతుంది. కాబట్టి యజ్ఞయాగాదులు ఇక్కడ జరిగితేనే అవి పైన దేవతలకి అవన్నీ అందుతూ ఉంటాయి. పితృదేవతలకి కవ్య రూపంలో అందుతాయి, వీళ్ళకి హవ్య రూపంలో అందుతూ ఉంటాయి. కాబట్టి దేవత పితృదేవతలకి హవ్య కవ్యాల సమర్పణకు ఎప్పుడైతే నోచుకోలేదో సృష్టిలో ధర్మదేవత రోధించింది. ధర్మదేవత తపము ఆచరించినటువంటి క్షేత్రము ఆ సముద్ర పైన ఒక భాగము, అది చాలా పాపలవిత్రమైంది, పరమ పవిత్రమైంది. అక్కడ వృషాద్రి అనేటువంటి పేరు వచ్చింది. ఎప్పుడైతే భూమాదేవిని అగాధ జలరాశి నుంచి ఆదివరాహస్వామి తన ప్రన్నని ఒంటికోరపైన ఉద్ధరించాడో, అక్కడ ఎన్ని వర్ణనలు ఉన్నాయో మహాకవులవి. కళ్ళము నీళ్లు వచ్చేట్టుగా తెనాలి రామకృష్ణ మహాకవి అంటారు, చాలా సుందరంగా భూమి ఆ తెల్లని ఒంటికోరపై నల్లగా భాసిల్లుతోంది అని. జయదేవులు అంటారు, తెల్లని మేనుపైన నల్లని కస్తూరి పూత పూసినట్టుగా. అంటే భూమి తత్ర గంధవతి పృథివీ అని కదా తత్వం. ఆ గంధం ఆ యొక్క మృతికకి ఉంటుంది, మృగమదానికి ఉంటుంది. అలా వర్ణించారు. ఈ భూమి ఏమి కోరిందంటే, స్వామి నాకు ఇంకా భయం పోలేదు, అంశ రూపంలో నువ్వు ఈ భూమిపై ఉండు, నన్ను నీ యొక్క తొడపై ఉంచుకో అని చెప్పి ప్రార్థిస్తే భూమాదేవి కోరికని ఆదివరాహస్వామి మన్నించాడు. ధర్మదేవత ఎక్కడ తపమాచరించిందో అక్కడ ఆయన ఉన్నత స్థానంగా భూమిని ఉంచి దానిపైన ఆయన కూర్చుని చిన్న మూర్తిగా ఆయన ఈ భూమాదేవిని తన తొడపై ఉంచుకున్నాడు. వైకుంఠం నుంచి క్రీడాద్రిని అంటే శేషుడే పర్వతంగా అవుతే దాన్ని గరుడు తీసుకొచ్చాడని అంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి అంశాలు. తమరు చెప్పింది అక్షర సత్యం. ఆగతం బైనతే ఏన గరుడేన మహాత్మన. ఎప్పుడైతే విష్ణు ఇక్కడ వరాహ రూపంలో పైకి కనిపిస్తూ వచ్చాడో, నిత్యవాహనమైనటువంటి గరుడు వచ్చేసాడు. వస్తే స్వామి ఆజ్ఞాపించు అని చెప్పి ప్రార్థించాడు. నిత్యముక్తుల్లో మేటి కదా, సర్వసన్నతకాయుడు కదా. కాబట్టి ఆ యొక్క దివ్యమైనటువంటి శరీరం, వేద్యత్వం అనేటువంటి స్వామికి దర్శనం చేసుకోవాలంటే గరుడు ప్రతిరూపం అవుతాడు. కాబట్టి ఆ గరుడు ప్రార్థిస్తే వైకుంఠంలో ఉండేటువంటి క్రీడావాపిని క్రీడాద్రిని తీసుకురా అన్నాడు. అంటే అప్పటికే భూమిపైన ఎత్తుగా ఉండేటువంటి దానిపైన ఆ క్రీడాద్రిని ఆవాహనం చేశాడు గరుడు. క్రీడావాపే అక్కడ ఉండేటువంటి ఆ విరజలో భాగమే, మధ్యలో ఉండేటువంటి అందమైనటువంటి సరస్సుదే స్వామి పుష్కరిణి. కాబట్టి స్వామి పుష్కరిణి తీరంలో ఆ యొక్క వరాహస్వామి వారు వచ్చారు, భూమాదేవిగా ఉన్నారు. ఆయనది ఆ క్షేత్రం అంతా. మనం ఏదో సువర్ణముఖి తీరము అగస్త్యుడు కోరితే గంగాదేవి వచ్చిందని అని అంటారు. మీరు అడిగినటువంటి పూర్వ ప్రశ్నకి దీనికి అనుసంధానంగా అడిగారు. సువర్ణముఖరి అనేటువంటి నది అగస్త్య మహర్షి కోరిక పైన ప్రవహించింది. ఈ ప్రవహించినటువంటి సువర్ణముఖరి తీరములో ఆదిశేష శక్తి వచ్చి పడేట్లుగా చేసినటువంటి వాడు స్వామి. ఆయన ఎన్ని ఉన్నా ఆయన వహించాలంటే శేషుడు ఉండాలి. శేషుడు కోరుకున్నాడు, అనంతోహం మయా దేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవతా రమయాసార్థం మమ సానుషువత్మతాం. వాళ్ళు దివ్యసూరులు, నిత్యముక్తులు. వీళ్ళందరికీ కూడా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. జ్ఞానయోగులైన సనక సనందన సనత్ కుమార్ సనత్సు జాతులకు ఎలా తెలుసో, సప్త ఋషులు నారదాదులకు ఎలా తెలుసో, అలాగా భూత భవిష్యత్ వర్తమానాలు అనంతుడు, గరుడు, లక్ష్మి, విశ్వక్సేనుడు, నారదుడు వీళ్ళందరికీ తెలిసిందే. కాబట్టి అనంతుడు అడిగాడు, నా పర్వతాలపై ఉండాలి, నా సహస్ర మస్తకాలపై నువ్వు ఉండాలి అని చెప్పి కోరితే, అప్పుడు ఆ శేషవాయు కలహాన్ని స్వామి కృతజ్ఞంగా ఏర్పాటు చేసి, అప్పుడు ఆ మేరుపుత్రుడు శేషాంశ సంభవుడైనటువంటి సుమేరుణ్ణి ఇక్కడికి వచ్చేట్టుగా చేశాడు.
కాబట్టి ఈ సువర్ణముఖరి తీరంలోకి వాయువు చేత ప్రేరితుడై వచ్చినటువంటి వాడు ఈ యొక్క ఆదిశేషుడు. అందుకే ద్వాపరే శేషశైలంచ, ఎప్పుడైతే ఈ ఎత్తైనటువంటి ధర్మదేవత తపస్సు చేసినటువంటి కొండ ఉందో దానిపైన తమరు చెప్పినట్టుగా క్రీడాద్రి ఆవాహనమైందో అక్కడ శేషశక్తి ఆవాహనమైంది, అక్కడ అంజన తపస్సు చేసింది. అక్కడ ఎవరు తపస్సు చేసినా కూడా వారి కోరికలు తీరుతాయి. రాక్షసులు, దీనికి వృషభాద్రిముఖి అని ఉంది కదా, వృషభుడు అనేటువంటి వాడు చాలా విచిత్రమైన కోరిక, రాక్షసుడు వాడు. రాక్షసులు ఎలా కోరుతారు? విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా. ఆ భగవంతుడిని మోక్షం ఒకటి తప్పించి సర్వసాధారణంగా భక్తులు అనేక కోరికలు కోరుతూ ఉంటారు. ఈ విచిత్రం ఏమిటంటే ఒక్కొక్కడు ఒక్కో కోరిక. ఇప్పుడు కుంతి అడిగింది, అందరిలో అడిగింది ఆ తల్లి కష్టం అడిగింది. విపద సంతునశ్వత్ యాస సంకీర్త్యతే హరిహి. కష్టాలు వద్దని కదా, ఆపదలు వద్దని ఆపద వాడిని కోరుకుంటాం. కష్టం కావాలని. ఎందుకంటే యాసు సంకీర్త్యతే హరిహి, హరిని సంకీర్తించవచ్చు అని చెప్పి ఆమె. అంటే కష్టం వచ్చినప్పుడే మనసా వాచ కర్మన మనం అడుగుతాం కదా దేవుణ్ణి. ఆయన మన దగ్గర ఉండాలని కోరుకుంటాము, మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని కోరుకుంటాము. అలాగే మా రాక్షస జాతిని నువ్వు నశింపజేస్తూ ఉంటావయ్యా. నన్ను కూడా మరణం అనేటువంటిది ఆయన గొప్ప మాట అంటారు. మరణం ప్రకృతి శరీరినం వికృతి జీవితం ఉచ్యతే బుధై. జీవనం వికృతి, ప్రకృతి మరణం. ఈ తత్వం అర్థం కాదు చాలామందికి. నది యందు వచ్చేటువంటి నీటి బుడగ అశాశ్వతం, నీరు శాశ్వతం. ఈ జీవనం బుడగ వంటిది. కాబట్టి నేను ఎప్పటికైనా మరణిస్తాను. ఆ మరణించేదేదో నీ చక్రం ద్వారా వస్తే మరణిస్తే, కాబట్టి నాశం ఉండదు, అప్పుడు వినాశం అవుతుంది, మోక్షం లభిస్తుంది. కాబట్టి ఈ మోక్షాన్ని మా రాక్షస సంహారం చేయగలిగిన వాడు నువ్వే కదా. కాబట్టి నువ్వు వెంటనే నాకు ప్రత్యక్షమయ్యి నాతో యుద్ధం చేయని తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమయ్యాడు. యుద్ధ భిక్షాంచ దేహిమి అన్నాడు. ఆయన యుద్ధ భిక్ష ఇచ్చాడు. సరే కాసేపు యుద్ధం చేశారు. అంటే తాతగారు మనవడితో ఆడుకుంటూ అంటూ ఉంటాడు, అబ్బా అలాగా కొన్ని ప్రశంసలు అన్నాడు. చివరికి శత్రుభయంకరమైనటువంటి సుదర్శన చక్రాన్ని తీశారు ఆయన దక్షిణ కరాగ్రం పైన. అర్థమైపోయింది. దండవత్ పతితో భూమిన, ఒక కర్ర నేల మీద వేస్తే ఎలా పడతాడో అలా రాక్షసుడి కింద పడి, స్వామి మన్నాంనా, నా యొక్క పేరుతో ఈ కొండ ఇకపైన ప్రసిద్ధం కావాలి అంటే తథాస్తు అన్నాడు. ఈ 7 కొండలు 7 కొండల్లాగుందా, లేకుంటే మొత్తం సమూహాన్ని మనం ఆ పేర్లతో పిలుచుకుంటాం? 7 కొండలు అనేటువంటి వాటిని దర్శించేటువంటి వాళ్ళ యొక్క దృష్టిని బట్టి ఉంటుంది. సృష్టిలో అతి విచిత్రమైనటువంటివి 7 కొండలు. కొంతమంది శుభేచ్ఛ, తనుమానస, సత్వాపత్తి ఈ జ్ఞాన భూమికలుగా దాన్ని భావన చేస్తారు. వాగ్గేయకారులు ఇంతమంది, ఇక్కడ త్రిమతాచార్యులు, ఇప్పుడు త్యాగరాజస్వామి అద్వైతి, పగరు వెన్నెలలాగా లేదా పొగరు వెన్నెలలాగా తమ కవిత్వ ధారలను లోకానికి పంచినటువంటి అన్నమయ్య వంశం వారు విశిష్టాద్వైతులు. అలాగే ద్వైతులు విజయదాసు, విఠలదాసు, కనకదాసులు, వీళ్ళందరూ కూడా హరిదాసులు. త్రిమతాచార్యులు వీటిని సరిగమ పదనిష, మనని సరిగా పదమని చెప్పేటువంటి సరిగమ పదనిషలే 7 కొండలు అన్నారు. కాదు కాదు, సహస్రార చక్రం చేరుకోవటానికి 7 చక్రాలు ఉంటాయి. ఈ యొక్క 7 చక్రాలు అని భావించారు. మంచి ఉత్తమమైన ప్రశ్న అడిగారమ్మా. దీని గురించి ఒక్క నిమిషం చెప్పాలి. వేదాల్లో లేనటువంటివి లేవు. అందుకే అన్నమయ్య దీన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. పూర్వపుటి అంజనాద్రి పొడవాటి కొండ కట్టెదురా వైకుంఠము కాణాచేన కొండ అన్నాడు. కట్టెదురా అంటే కడుని ఎదురుకుండా, అంటే మన ఎదురుకుండా వైకుంఠానికి మణిదర్పణం పట్టేటువంటి కాణాచేనటువంటి కొండ ఉంది. ఈ పూర్వపుటి అంజనాద్రి వేదములే శిలలై వెలసినది కొండ అన్నాడు. వేదములు శిలలు అవటం ఏమిటి అంటే, మనకి కృష్ణ యజుర్వేదంలో ఒక అంశం ఉంది. పూర్వం దేవతలు యజ్ఞం చేయాలి అని, అది సోమక్రతువు కావాలి అని వాళ్ళు సంకల్పించారు. సుముహూర్తం చక్కగా వాళ్ళు యజ్ఞాన్ని ప్రారంభించారు. సోమక్రతువుకి దీక్షకు 4, ఉపసద్ అనేటువంటి యజ్ఞక్రియాకాండకి 3. మామూలుగా 9 నెలలు మనం పరీక్షలకి చాలా ప్రిపేర్ అవుతాం, కానీ పరీక్ష 3 గంటలే. అలాగా ఉపసద్ అనేటువంటి యజ్ఞక్రియాకాండం 3 రోజులే.
ఆ ఉపసర్దికి అధిష్టాన దేవతలు ముగ్గురిని, దీక్షకి చెందినటువంటి నలుగురు 7 మందిని, ఆ సోమాన్ని ఇచ్చేటువంటి సుత్య వరాహ రూపంలో ఉండేటువంటి పొట్టి దేవత, ఆ దేవతని అక్కడ పెట్టుకుని 8 మందిని 8 అగ్రాసనాల పైన చక్కగా దర్భలను వేసి వాళ్ళని ఉపస్థితులను చేసి వీళ్ళు పూజ చేస్తూ ఉంటే సంధ్యా సమయం అసుర శక్తులు విజృంభించి దాడి చేశారు. అప్పుడు దేవతలకి దానవులకి పోరు జరుగుతోంది. దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది, అసుర సంధ్యావేళ కాబట్టి. ఎందుకు వచ్చింది, మనం ఏదో యజ్ఞం అని వీళ్ళు ఆహ్వానం చేస్తే వచ్చాము, మనకెందుకు అని చెప్పి సోమరసాధి దేవతలైనటువంటి 8 మంది భూలోకానికి వచ్చేస్తున్నారు. వచ్చేస్తూ ఉంటే చాలా వేగంగా అసుర సంధ్య వేళల్లో రాక్షసులు దేవతలను జయించేసి వీళ్ళకి ఎదురుపడ్డారు. మామూలుగా ఎదురుపడిన తర్వాత ఒక్కొక్కసారి పరిగెత్తలేమండి. మన ఇంట్లో దొంగలు పడ్డారు, స్థానం అయిపోతాం, వెనక నుంచి పారిపోదాం అనుకునేప్పుడు ఎదురుకుండా వాడు కర్ర పట్టుకుని నిలబడితే పారిపోయి తలుపేసుకోవాలి కదా. అలా కొయ్యల అలా ఈ 7 మంది 7 కొండలుగా బిగుసుకుపోయారు. ఆ మధ్యలో ఈ పుట్టిగా ఉండేటువంటి సుత్యాన్ని సోమరసాన్ని పట్టుకున్న దేవత బంధింపబడిపోయింది. ఇది ఇలా పర్వతాకృతిలోకి వచ్చి ఈ యొక్క శక్తులన్నీ ఆవహించినటువంటి ఈ పవిత్రమైన చోట ఇవన్నీ బంధించేశారు రాక్షసులు, రాక్షసమాయతో. వాళ్ళు అనుకుంటే ఆ సమయంలో వెంటనే ఆ సోమరసాన్ని తాగేసుకునేవాళ్ళు. కానీ రాక్షసుల ఆలోచన వేరుగా ఉంటుంది. అంటే సాక్షరా విపరీతాస్యేత్ రాక్షసాభవేయు. మనం ఏదో అక్షర జ్ఞానం పొందుతాం, పొందిన దాంతో క్షుద్రమైన ఆలోచన చేసాం అనుకోండి, మనమే రాక్షసులం, వేరే కాదు. సాక్షర రాక్షస, వాళ్ళు ఏం చదువుకోని వాళ్ళు కాదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే గురువుగారి దగ్గర నుంచి విద్య నేర్చుకుంటే అది జాతికి ఉపకరించకుండా ఎలా వినాశానికి వినియోగిద్దాం, మనకి స్వార్థానికి ఎలా వినియోగించుకుందాం అనేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆలోచన వచ్చింది. దీన్ని ఇప్పుడు తాగితే ఏం ప్రయోజనం, ఈ అమృతాన్ని సోమరసాన్ని మనం ఆకలి వేసినప్పుడు తాగుదాం అని రాక్షస మాయతో దాన్ని అక్కడే బంధించారు. మామూలు గుళ్ళో అనుకుంటారు, గుళ్ళో తీర్థం ఇచ్చారనుకోండి, తీర్థం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, కళ్ళకి అద్దుకుంటాం. ఎందుకంటే మనం మడిగట్టుకుని వెళ్తాం, దైవభావంలో ఉంటాం. అర్చకులు పూజ చేస్తూ ఉండే మంత్రాలు వినిపించే చోటు అక్కడ సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మ కృత పాపానం ప్రాయశ్చిత్తం దినే అని అది ఒక గుడ్డ మీద ఇలా పెట్టుకుని తాగేసి తర్వాత ఏమన్నా మిగిలిందేమో అని అనుమానంతో ఉత్తమాంగమైన శిరస్సు పైన ఇలా రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా చేస్తే వాళ్ళు సాక్షరులు ఎందుకు అవుతారు, రాక్షసులు. మేము ఆకలి వేసినప్పుడు తాగుతాం, మనం కూడా తీర్థం ఇస్తే చెంబులో పోసుకుని వెళ్తాం అనే వాళ్ళు ఉంటారే, వాళ్ళు అలాంటి వాళ్ళు. చాలా బాగా వెంకటేశాల మత్స్యం గురించి అండి ప్రజలతో పంచుకున్నారండి, ధన్యవాదాలు. ఇవి ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. మనం వెంకటాచల మత్స్యం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఇంకొన్ని విషయాలు పై వారంలో మాట్లాడుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఒక పవిత్రమైనటువంటి భావంలో దేవతలు, క్షుద్ర భావంలో రాక్షసులు ఉన్నప్పుడు దేవతలని ప్రత్యక్షంగా రక్షించడు, మనని కూడా భగవంతుడు ప్రత్యక్షంగా రక్షించడండి ఎప్పుడు కూడా. ఎం హి రక్షితం ఇచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం. ఓ మంచి కార్యక్రమం మనం ఇక్కడ చేసుకుంటున్నాము అని అంటే భగవంతుడు ఇచ్చాడు. మీకు సంపద ఉంది, అధికారం ఉంది, మీరు ఏవో పనులు చేయొచ్చు. ఏమీ చేయకుండా ఓ ధార్మికమైన తాత్వికమైన అంశానికి ఇక్కడ వచ్చి కూర్చోవటం ఏంటి, సమయాన్ని ప్రతి క్షణం విలువైనటువంటి దాన్ని ఇక్కడ వెచ్చించడం ఏంటి అంటే భగవత్ చింతన. కాబట్టి హరిచింతనే నిజమైనటువంటి కాలాక్షిప్యతే, యముడి నుంచి రక్షింపబడేటువంటి కాలం. కాబట్టి ఇక్కడ హరిచింతనాత్మకమైన జరుగుతోంది.